హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మా పిల్లలకి ఇష్టమైన పన్నీర్ ఇంకా మటర్ బీన్స్ కర్రీ చేయబోతున్నాను. దీనికి ఏమేమి కావాలంటే మిర్చి, టమాటా, పన్నీర్, మటర్, బీన్స్, ఇంకా ఆనియన్, కొత్తిమీర. నేను అన్నీ ముందే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకేం చేయాలంటే ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయింది. దానిలోనే కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసాను. నాకు వీడియో తీయడానికి ఎవరు లేరనమాట. కొంచెం కష్టంగా ఉంది వీడియో తీసుకొని చేయాలంటే, అందుకే కొంచెం ఇప్పుడు అవి లైట్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు బీన్స్, మటర్ కూడా వేసాను నేను. మన ఆంధ్ర సైడ్ బఠానీ అంటారు, పచ్చి బఠానీ. పంజాబ్లో వచ్చేసి మటర్ అంటారు. నేను వేసేసాను. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి. టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నాను నేను. వేసేసుకొని ఇందులో కొంచెం సాల్ట్ పసుపు అయితే వేసుకున్నాను నేను. వేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి ఉడకనిద్దాం. కొంచెం మగ్గితే సరిపోతుంది అన్నమాట. ఒక 5 నిమిషాలు. 5 నిమిషాల తర్వాత చూసారా, బీన్స్, మటరు, టమాటా, ఆనియన్, మిర్చి కాబట్టి తొందరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. దానిలోనే మన స్పెషల్ ఐటమ్ పన్నీర్ కూడా వేసేసుకున్నాను. ఒక్కసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు దానిలో ఏమేమి వేస్తానో చూడండి. ఫస్ట్ అయితే చిల్లీ ఫ్లేక్స్, నెక్స్ట్ రెడ్ చిల్లీ పౌడర్, నెక్స్ట్ ఇది గరం మసాలా, ఇది వచ్చేసి ధనియా పౌడర్. నేను ఇంట్లోనే ఫ్రై చేసి డబ్బాలో స్టోర్ చేసి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి వేసుకుందాం. దీనిలోనే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాం. నేత కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి వేసేసుకున్నాం. మా పిల్లలు వచ్చే టైం అవుతుంది, తొందరగా చేసేయాలని చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఒక్క 2 మినిట్స్ అయితే కొంచెం దానిలో వాటర్ మనం లేట్ చేస్తే పన్నీర్ అంతా మాడిపోయి అనుకుంటుంది. అంటే మాడిపోవడం కాదు, అంటుకుపోయింది అన్నమాట. అయిపోయింది కదా. ఇప్పుడు దీనిలోనే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే గ్రేవీలా కనిపిస్తుంది అన్నమాట, చపాతీలో తినడానికి వీలుగా. ఈ చలికాలం మన దగ్గర అయితే ఇంకా వర్షాలే పడుతున్నాయి అని అంటున్నారు. ఇక్కడైతే చలికాలం వచ్చేసింది. వేడికి తింటే తప్ప తినలేము. అందుకే చపాతీలోకి అనమాట. చపాతీలోకైనా బాగుంటుంది, రైస్లోకైనా బాగుంటుంది ఇది. ఇప్పుడు ఒక 5 నిమిషాలు పెట్టుకుంటే మన పన్నీర్, మటర్, బీన్స్ కర్రీ రెడీ.